హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే పప్పు చెక్క ఎలా చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ అయితే శనగిత్తులు కాగే పెనం మీద వేస్తున్నాను. మేమైతే ఇది పుల్లల పొయ్యి మీద చేసేసుకుంటున్నాము. ఇలా చేస్తే చాలా టేస్ట్ ఉంటుందని మా మమ్మీ చెప్తే ఇలాగే చేస్తున్నాము. ఫస్ట్ అయితే అవన్నీ వేయించుకోవాలండి. బాగా కలర్ రావాలి. చూసారా అండి ఎలా కలర్ వచ్చాయో? అలా అయితే మేము పల్లీలు వేయించుకుంటున్నాము. ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకున్నాను వేయించినవి. ఇలా అంటే దాని మీద ఉన్న పొట్టంతా పోవాలి. ఇప్పుడు వాటిని పొట్టంతా తీసేసుకోవాలి. బాగా రబ్ చేస్తే ఊడిపోయిద్దండి. ఇప్పుడు దాన్ని విసురుకుంటున్నాము. ఇప్పుడైతే పాకం తీసుకున్నామండి. మేము కేజీ తీసుకున్నాము. పాకం కూడా పాకం అయితే బాగా ముదురు పాకమే రావాలి. అందులో ఇలాచీ పౌడర్ కూడా వేసాము. కొంచెం కాలేదండి, నేను ఫస్ట్ టైం చూసాను. ఇప్పుడైతే చూసారా అండి ఎలా బాల్ లాగా అవుతుందో? అప్పుడు బాగా బాల్ అయినప్పుడు ఆపేసుకొని కొంచెం మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ శనగ పిండి వేసేస్తున్నాము. అది వేస్తే చాలా బాగుంటుందంట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు దాన్ని పక్కగా తీసేసుకోవాలండి. అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇప్పుడు ఆ శనక్కాయలన్నా వేసేస్తున్నాము. పల్లీలు బాగా అంటే బాగా మిక్స్ చేసేసుకోవాలి. మేమైతే న్యాచురల్గా చేస్తున్నాం కదండి, అందుకనే ఇలా కింద చేస్తున్నాము. అంతా కలిసేటట్టు పాకానికి తిప్పేసుకోవాలి. ఇప్పుడు అదంతా ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాము. అంతా గిన్నెలో వేసేసుకొని అలానే ఉంచుకోవాలండి. అదంతా ఒక నైట్ అంతా ఉంచుకోవాలి. అంతే, రెడీ పప్పు చెక్క.